చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బుల్లింగ్ పన్నదింగ్ అక్క ప్లీజ్. వాసుకి యాక్చువల్లీ స్క్రీన్ మీద కొన్నిసార్లు సాఫ్ట్ గా కనిపించొచ్చు, కానీ ఎప్పుడు రియల్ లైఫ్ లో కూడా సాఫ్టే, వెరీ సాఫ్ట్. ఓకే తీసుకోండి, ఇది మీకే. ఎస్, బయటకు చెప్పకండి, కానీ అందులో ఏముందో వాసుకితో చెప్పించాలి. ఓకేనా? వెరీ గుడ్, గుడ్ జాబ్. స్టార్ట్. ఓన్లీ 10 seconds ఇస్తున్నాం టైం. ఓకే. మీ హస్బెండ్ మీకు బిఫోర్ మ్యారేజ్ డిడ్ హీ రైట్ ఎనీథింగ్ టు యూ? ఏమైనా రాసారా? లవ్ లెటర్. But he didn't write. Okay. He didn't write. You want him to write? No, I don't want. I wouldn't have accepted him if he wrote. Okay. ఆనంద్ గారు. Bullied. చెక్ మార్క్. ఆనంద్ గారి పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. అట్లా ఉంటే నేనేం చెప్పలేను ఇంకా. Okay. 10 seconds. Hey, there's a movie with Anushka and Ranveer, first movie. అభినవ్ కంత. అనుష్క అండ్ రణ్వీర్ సింగ్, బ్యాండ్ బాజా భారత్. ఏయ్, This is how we are. ఏంటి అసలు? వాట్ ఇస్ ఇట్? ఇస్ భారత్ బ్యాండ్. బాబా వేవ్ లెంగ్త్ భలే సెట్ అయిపోయింది. ఇంకా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడేసేయండి, చెప్పేయండి. అందుకే మాకు సినిమాలో మాదొక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. దట్ ఈస్ ది హైలైట్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను నిజంగా చెప్తున్నా మ్యామ్, యాక్చువల్ నేను అన్న నమస్తే, నేను వచ్చుకుంటూ ఆలోచిస్తున్నా అసలు ఏం చెప్తాం ఈ సినిమా గురించి. ఎందుకంటే ఐ హ్యాడ్ టు థింక్ దెర్ ఈస్ వన్ పాయింట్, ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. నేను 3 నిమిషాలు కనుక మాట్లాడితే నేను అప్పటి నుంచి వెంకటేష్ చెప్తున్నా, అరే నేను చెప్పేస్తారా, నాకు తెలియదురా, నన్ను స్టేజ్ మీద పెట్టకండిరా ప్లీజ్ అని. బికాస్ ద పాయింట్ ఈజ్ రియలీ నావెల్, వెరీ న్యూ. అందరు సినిమాలకు చెప్తారని అనుకోవచ్చు, కానీ బట్ రియలీ పాయింట్ వెరీ బోల్డ్ పాయింట్. నాకు స్టోరీ చెప్పినప్పటి నుంచి నేను ట్రిప్ అవుతున్నా దాని మీద. ఇన్ఫ్యాక్ట్ షూట్ మొత్తం అందరం ట్రిప్ అయ్యాము. దేర్ ఇస్ అ రీజన్ వై శ్రీదేవి గారు ఇస్ కాస్ట్ అండ్ దెన్ న్యూ గర్ల్ లైక్ వీర్తి ఈజ్ కాస్ట్. చాలా అండర్లైన్ చాలా ఉంది సినిమాలో. ఇట్స్ రియలీ అమేజింగ్. కానీ మీదే హైలైట్ ట్రాక్ అంటున్నారు మీరు. నేను దాని మీద నా మైండ్ వెళ్ళకుండా నేను మా గురించి మాట్లాడదాం అనుకుంటే అలా అన్నా. బట్ మాది కూడా హైలైట్ ట్రాక్, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. ఎవర్ సిన్స్ వాసుకి గారిని కలిసినప్పటి నుంచి మా ట్రాక్ అసలు నెక్స్ట్ లెవెల్. చెప్పండి, మీది హైలైట్ ట్రాక్ ఎందుకు అయిందో చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అభినవ్? ఐ డోంట్ అండర్స్టాండ్. అమేజింగ్, గ్రేట్, so nice. No, I really don't understand what you're talking about basically. లేదు నేను ఇప్పుడు బుల్లి అనుకుంటూ వచ్చాను కదా సుమ గారు. అస్సలు లేదు. నేను బుల్లి అనుకుంటూ వచ్చాను కదండి, షీల్ బుల్లి అని. అస్సలు లేదు అంటే షీ విల్ బుల్లి లైక్ నోబడీ ఎల్స్. బేసిక్లీ నేనేదో ఇంజనీరింగ్ చేసినా, నేను మస్తు బుల్లి చేస్తా, నేను ర్యాక్ చేస్తున్నా, అదంతా అసలు మ్యామ్ ముందు పనికిరాదు. అంత టార్చర్ చేశానా? కరెక్ట్ కదా వెంకటేష్? భయపడుతున్నాడు, పర్ప్లెక్స్డ్. ఇట్లా ఇప్పుడు ఏం చెప్పాలి? ఎస్ ఆనో? నేను ఇప్పుడు మీ ఇద్దరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, విత్ యువర్ పర్మిషన్. ఓకే మ్యామ్. ఒక 2 అడుగులు ముందుకు వస్తారా? లైటింగ్ ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఓకే. నన్ను బుల్లి అంటావు, ఇక్కడ ఏంటి జరుగుతుంది? ఇంతకుముందు నేను ఇంతకుముందు ఏమన్నా అంటే, అసలు సుమ గారు మీరు ఇంతకుముందు టప ఒక 10 sentences మాట్లాడేశారు ఇక్కడంతా ఫోటోలు తీస్తుంటే. మ్యామ్ అన్నారు, అరే అసలు సుమ గారు ఎనీ డే బ్లాక్ బస్టర్ సుమ గారు ఇది అని. నేనేమన్నానంటే, సుమ గారు ఈ షో పడుకుంటూ కూడా చేయగలరు, పడుకుంటే మనందరం ఫీల్ అవుతాం కాబట్టి నిల్చొని ఇట్లా అవేకుండి చేస్తున్నారు. దానికి నేను చెప్పాను, దానికి ఏం చెప్పలేదు, దానికి మీకు చెప్పారు ఏదో. She left. Oh my God, we chased Suma. I can't believe this. Amazing. Suma, did we throw you out of the stage? నేను పక్కకి వెళ్తే తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లల్లాగా నన్ను చూస్తారేంటి? లేదు. నో, బట్ నిజంగా చెప్తున్నానండి, సినిమా కూడా అంత ఇట్లానే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. వాసుకి గారు, see, I wanted to ask you something.